హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ బంగారు. ఈ రోజు మన వీడియోలో బగారా రైస్ ని బయట ఫంక్షన్స్ లో కానీ లేదా ఏదైనా ఈవెంట్స్ లో కానీ వెళ్ళినప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. అదే టేస్టీ టిప్స్ తోటి మనము ఈ రోజు బగారా రైస్ ని ప్రిపేర్ చేద్దాము. కంపల్సరీ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. ఏదైనా ఫంక్షన్స్ కానీ ఇంట్లో ఏదైనా పండగలకు కానీ మనము ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా. ఈ బగారా రైస్ కోసం ఫస్ట్ అయితే మనము ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక 2 స్పూన్ వరకు నెయ్యి, ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో వేసుకోవాలండి. బగారా తాలింపులో వేసుకునే మసాలాస్ అందరికీ తెలుసు కదండి, వాటిని మనము ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటిని మనము లో ఫ్లేమ్ లో కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనము జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు అనేది మీరు తినే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. వీటిని లైట్ గా ఫ్రై చేసుకుంటూనే ఇందులో మనము ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేది నేను ఒకటే వేసుకున్నానండి, ఒకటి వేసుకుంటే సరిపోతుంది మనకి. నేను రైస్ వచ్చేసి 3 గ్లాసెస్ తీసుకున్నానండి. 3 గ్లాసెస్ రైస్ కి నేను ఈ ఇంగ్రీడియంట్స్ ని వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో తగినంత పుదీనాని, దాంతో పాటుగా ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చిలను వేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది కొంచెం లైట్ గా ఫ్రై అవుతా ఉండగా మనము ఇందులో కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని ఇలా ఫ్రై చేసేటప్పుడు వేసుకుంటేనే బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో తగినంత సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ వచ్చేసి మిరియాల పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి. ఇందులో నేను వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను. 3 గ్లాస్ రైస్ కి 5.5 కప్ వాటర్ ని నేను వేసుకుంటున్నాను. ఇందులో తగినంత సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 5-6 మినిట్స్ వరకు మనము స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ వాటర్ ని బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్ మరుగుతుంది కదండి, ఇప్పుడు మనము ఇందులో ఒక 1/2 స్లైస్ వచ్చేసి నిమ్మకాయ జ్యూస్ ని యాడ్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయ జ్యూస్ ని వేసుకోవడం వల్ల రైస్ అనేది వైట్ గా ఉంటుందండి, అదే విధంగా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ టిప్ ని మీరు కూడా ఒక్కసారి యూజ్ చేయండి. ఒక్కసారి మనము దీన్ని ఈ విధంగా మిక్స్ చేసుకొని మనము ఇప్పుడు ఇందులో రైస్ ని యాడ్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్నానండి నేను 3 గ్లాస్ రైస్. ఇది వాటర్ అనేది రైస్ ని బట్టి యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే కొన్ని కొత్త బియ్యం కొన్ని పాత బియ్యం కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ మన రైస్ అనేది ఈ విధంగా ఉడుకుతా ఉంది చూడండి. ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని మీరు కావాలంటే సాల్ట్ మీరు మధ్యలోనే యాడ్ చేసుకోండి. రైస్ రెడీ అయిపోతుంది కాబట్టి మనము దీనిపైన ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని ఓపెన్ చేద్దాము. చూడండి, మన బగారా రైస్ రెడీ అయిపోయింది. రెస్టారెంట్స్ లో కానీ మ్యారేజెస్ లో కానీ మనకి దొరికే బగారా రైస్ ని మనము ఇంట్లోనే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇది ఎలా ఉందో నాకు ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి. దీన్ని మనము మసాలా కర్రీస్ లో కానీ వెజ్ ఆర్ నాన్ వెజ్ లో కానీ తింటే సూపర్ గా ఉంటుంది. మేమైతే చికెన్ లోకి దీన్ని సర్వ్ చేసుకుంటున్నామండి. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ కూడా చేయండి. ఓకే అండి, బాయ్.